ఎలన్ మస్క్ ఒక భార్య ఇండియన్, కొడుకు పేరు శేఖర్. ఆయనకు 15 మంది పిల్లలు. అందులో మొదటి భార్యతో 5 పిల్లలు, ఇంకో భార్యతో 3 పిల్లలు, మరో భార్యతో 1, ఇంకో భార్యతో 4 పిల్లలున్నారు. మరో 2 పిల్లలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక అతనికి ఎంతమంది భార్యలున్నారన్నది ప్రపంచానికి తెలియదు. కానీ అతని భార్యల్లో ఒక భార్య మాత్రం భారతీయ మూలాలున్న మహిళ. అందుకే వాళ్ళిద్దరికీ పుట్టిన ఓ బిడ్డ పేరు శేఖర్. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాలు. అయితే తాజాగా అతను ఓ ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని బయటపెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ భారతీయ మూలాలున్న ఎలన్ మస్క్ భార్య ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు బయటపెట్టారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి విషయాలను కూడా ఆయన ఈ పాడ్కాస్ట్ ద్వారా పంచుకున్నారు. ఈ క్రమంలో ఎలన్ మస్క్ ఒక రహస్యాన్ని బయటపెట్టారు. భారత్తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ తన భార్య పేరు సిమోన్ జిలీస్కు భారతీయ మూలాలున్నాయని అన్నారు. తన భార్య సగం భారతీయురాలని, ఆమె తల్లి పంజాబీ మూలాలు కలిగిందని అన్నారు. అయితే సిమోన్ను శిశువుగా ఉన్న సమయంలోనే వేరే కుటుంబం దత్తత తీసుకుందని మస్క్ వివరించారు. ఆమె కెనడాలో పెరిగారని, దత్తత వలన ఆమె ఇండియన్ అమెరికన్గా ఎదిగారన్నారు. అందుకే తన కుమారుల్లో ఒకరి పేరు శేఖర్ అనే పదం ఉంటుందని సీక్రెట్ను రివీల్ చేశారు ఎలన్ మస్క్. నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరులో నుంచి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టామన్నారు. ఇక సిమోన్ జిలీస్ విషయానికొస్తే ఆమె మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ న్యూరాలింక్లో ఆపరేషన్స్ స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె యాల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమె ఐఎస్ హాకీ జట్లో సభ్యురాలుగా కూడా ఉన్నారు. తరువాత ఐబిఎం బ్లూంబర్గ్లో పనిచేశారు. 2016లో జిలీస్ ఓపెన్ ఏఐలో చేరారు. ఆ తర్వాత 2017లో న్యూరాలింక్లో చేరారు. ఇక్కడ ఉండగానే సిమోన్ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 4 సంతానం. 2014 ఫిబ్రవరి నెలలోనే కుమార్తె ఆర్కాడియా పుట్టింది. ఆ తర్వాత కుమారుడు సెల్జా నెక్లుర్గన్ జన్మించాడు. ఇక 2021లో వీరికి కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించారు. వీరిలో ఒక కొడుకు పేరులో శేఖర్ను చేర్చారు. ఇక ఈ పాడ్కాస్ట్ ద్వారా మస్క్ పెద్ద ప్రిడిక్షన్ చేస్తూ మరో 10 నుంచి 20 సంవత్సరాల్లో ఏఐ రోబోట్స్ వల్ల పనిచేయటం ఆప్షనల్ అవుతుందన్నారు. అంటే డబ్బు సంపాదించడానికి పనిచేయాల్సిన అవసరం ఉండదు, ఇష్టముంటే చేయొచ్చు, లేకపోతే లేదన్నారు. ఇక ఏఐకి 3 విషయాలు నేర్పించాలన్నారు. ట్రూత్, బ్యూటీ, క్యూరియాసిటీ గురించి తెలియాలన్నారు. అప్పుడే ఏఐ మనుషులకు సాయం చేస్తుందని, హాని చేయదని చెప్పారు. ఇక ఇండియన్ల గురించి మాట్లాడుతూ ఆ అమెరికాకి ఇండియన్ టాలెంట్ ఎంతో ఉపయోగపడుతుందని మస్క్ నొక్కి చెప్పారు. ఇక ఇండియన్ల వల్ల అమెరికా చాలా లాభం పొందిందని, టాలెంటెడ్ పీపుల్స్ ఎక్కువగా వస్తే మంచిదే అన్నారు. H1B వీసా గురించి ఎక్కువగా మాట్లాడని మస్క్ ఇమిగ్రేషన్కు సపోర్ట్ చేశారు.